కేసీఆర్ లుచ్చనా కొడుకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయకముందు జై తెలంగాణ అన్నందుకు బెల్లి లలితక్కను చంపించిండు అదే చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఉన్న అన్ని కంపెనీలను బొందబెట్టిపించిండు. తెలంగాణ నిజాం స్టార్ట్ చేసిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బొందబెట్టించిండు ఇదే చంద్రబాబు నాయుడు. ఎందుకోసం? ఈ ఆంధ్రుల యొక్క వ్యాపారాలు లేపడానికి, చందనా బ్రదర్స్, బొందనా బ్రదర్స్ లేపడానికి. ఇట్లా తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు, కోదండరామ్ సార్ గారు, ఇంకా అనేక మంది తెలంగాణకు సంబంధించిన మేధావులు, కళాకారులు, ఉద్యోగులు అనేక మంది కొట్లాడారు వీళ్ళు వచ్చిన కంటే ముందు. వీడు ఒక రాజకీయవాది దాన్ని బుల్డోజ్ చేసి దాన్ని చక్క కొట్లాడిండా. తెలంగాణ ఉద్యమం పీక్ సమయంలో ఉన్నప్పుడు తెలంగాణ వద్దన్న రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నాడు, తెలంగాణ వద్దన్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఓసారి ఉద్యమం చేయమంటాడు, ఓసారి వద్దంటాడు, ఓసారి వంట వార్పు చేయమంటాడు, ఓసారి వద్దంటాడు. వాడికి తాగినప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు, తాగినప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు వాడు ఏమనుకున్నాడు? ఈ ఇష్యూని వాడుకొని దీన్ని ఎంతకాలమైనా పొడిగించి దీన్ని ఓటు బ్యాంక్ మలుచుకుందాం అనుకున్నాడు. అనుకుంటే అది కాంగ్రెస్ ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని మన యొక్క సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో వాగ్దానం చేసి ఆమె ఎంత కష్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని తెలిసినా ఆమె, ఎందుకంటే 30 సీట్లు ఉండే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి, అయినా సరే ఆమె ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని ఇస్తే ఇట్లా ఇస్తారని వీడు కేసీఆర్ ఊహించలేదు, వాడు ఆంధ్రలో ఊహించలేదు. ఆంధ్ర ప్రజలు కానీ, ఆంధ్రాకి సంబంధించిన ఎంపీ అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ. సో ఇది ఇచ్చే వరకు వాళ్ళకి ఈ కేసీఆర్కి చచ్చిపోయినట్టు అయింది, వాళ్ళకి చచ్చిపోయినట్టు అయింది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మీరు ఒక్క ఆంధ్రాని చూడుర్రి. వాడు కేసీఆర్ని ఎవ్వడు, ఇంక్లూడింగ్ తులసి చంద్, ఇంక్లూడింగ్ ఆంధ్ర మూలాలు తెలంగాణ సెటిల్ అయినటువంటి సోకాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళు, వ్యాపారస్తులు, కమ్మ ముండ కొడుకులు, ఎవడోడైతే ఆంధ్రోడు తెలంగాణలో బతుకుతున్న గాడి కొడుకులు అందరూ బీఆర్ఎస్ సంకనాక్తారు. బీఆర్ఎస్ అంటే సంకలు గుద్దుకుంటారు, బీఆర్ఎస్ ఓటేస్తారు. హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ ఓట్లు పడతాయి. మొన్న ఎన్ని ఓట్లు పడ్డాయి? వాడికి బీఆర్ఎస్ వాడు గెలిచిండే హైదరాబాద్లో గెలిచిండు. ఆంధ్రప్రదేశ్ మీద పోండి, బీఆర్ఎస్ మీద కోపం ఉండదు, కానీ కాంగ్రెస్ అంటే కోపం. ఎందుకు? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, కేసీఆర్ మీద ఆన్యపకాయ అన్నాడు, మిరపకాయ అన్నాడు, మాది సొరకాయ అన్నాడు, ఇంకోటి అన్నాడు, కేసీఆర్ మీద బిర్యానీ పెండ అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఆంధ్రలో పొట్టు తిట్టిండు. కేసీఆర్ మీద ఉండాలి కదా మీకు కోపం. కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కదా. అంటే వాళ్ళకి ఆంధ్రోని తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, వీడు కొట్లాడలేదు, వీడు కొట్లాడితే రాలేదు, కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇంకా 100 ఏళ్ళైనా వచ్చేది కాదని వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. మధ్యలో తెలంగాణ ప్రజలను ఎడ్డోళ్ళని చేస్తున్నారు. మీరు గమనించండి, కేసీఆర్ గారు ఈ తెలంగాణలో ఎవడని చచ్చిపోతే రాలేవాడు, ఫామ్ హౌస్కి వాడు తిరిగిండు. వాడి ఫామ్ హౌస్ కోసం తెలంగాణ బిడ్డల యొక్క ఇల్లులు కూడా కొట్టిండు. వాడు ఫామ్ హౌస్ తిరగడానికి 70 కోట్లు ఖర్చు పెట్టిండు పెట్రోల్కి. అర్థమైందా? వాడు మళ్ళీ గెలుస్తా అనుకొని ఆల్రెడీ విజయవాడలో ఒక 50 ఎస్సీవీలు కొనిపెట్టుకున్నాడు. తెల్ల ఉంటే నల్ల చేసిండు, నల్ల ఉంటే తెల్ల చేసిండు. వాని సొమ్ము కాదు కదా. అర్థమైందా? సో అట్లా నాశనం చేస్తే తెలంగాణని ఇవాళ మెల్లమెల్లగా మంచిగా చేసే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రాలకు ఎందుకు వాళ్ళకి కేసీఆర్ నస్తాడంటే వాడు బీహార్ నుంచి వచ్చిండు, బీహార్ నుంచి వాళ్ళ మూలాలు బీహార్ నుంచి శ్రీకాకుళం ఉన్నాయి, శ్రీకాకుళం నుంచి తెలంగాణకు వచ్చిండు. ఆంధ్రోనికి ఏం కావాలంటే అది ఆంధ్రోని కాలుకి ముళ్ళు గుచ్చితే వాడికి పంటితోటి తీసిండు వీడు కేసీఆర్ గారు. చిరంజీవి పోతే చిరంజీవికి, నాగార్జున పోతే నాగార్జునకి, అందరికీ దాసోహం చేసిండు వాడు. ఎవడు అడిగితే వానికి భూములు రాసిచ్చిండు, చిన్నజీఆర్ గారికి భూములు ఇచ్చిండు. మన దగ్గర గుట్టలు అంటారు, వాడేమో కొండ అద్రి అంటాడు, వాడు సింహాద్రి, ఇంకో అద్రి అంటాడు. ఇక్కడ యాదగిరి గుట్టను తీసుకుపోయి యాదాద్రి చేయబట్టే మా అమ్మని లగ్గం చేసుకున్న యాదగిరి గుట్టలా. వీడు యాదగిరి గుట్టను తీసుకుపోయి యాదాద్రి అంటే నేను ఎవరిని చెప్పాలి? నీ కల్చర్ని, నీ ఆధిపత్యాన్ని, మా వ్యాపారాలని అన్నిటినీ ఇవి వద్దనే కదరా తెలంగాణ తెచ్చుకున్నది. హీరోయిన్కి ఏమో విజయవాడ భాష పెడతావు, ఆంధ్ర భాష పెడతావు. ఆకురౌడీలకి విలన్ కూడా కాదు, ఆకురౌడీలకి తెలంగాణ భాష పెట్టి ఎక్కిరించిన లంజకొడుకువి. ఇవన్నీ చూడలేకనే కదరా మేము తెలంగాణ కోసం కొట్లాడింది. మళ్ళీ ఈ కేసీఆర్ లంజకొడుకు వచ్చి ఆ చిన్నజీఆర్ గారికి శంషాబాద్లో జాగిస్తాడు, అడవుడు జయేంద్ర సరస్వతి ఏ సరస్వతికో వానికి జాగిస్తాడు. ఇక ఆంధ్రాకి చెందినటువంటి టైపిస్ట్ ముండ కొడుకైన చిన్నజీఆర్ గారిని తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చుని పెడతాడు, వానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వాని ఆధ్వర్యంలోనే ఆంధ్రానికి ఈ యొక్క కల్చర్ తగ్గట్టుగానే ఆ యాదగిరి గుట్టని మొత్తం వాళ్ళ ఉన్నాయన్ని డిజైన్ చేపిస్తాడు.
ఇక తెలంగాణ తెచ్చుకున్న దానికి అర్థమైందిరా? తెలంగాణ బిడ్డల యొక్క హక్కులేడు నేరాడా? కాబట్టి ఈ కేసీఆర్ లంజ కొడుకు ఇక ఆంధ్రోళ్ళకి సంక నాకిండు, వానికి అన్ని సేవ చేసిండు కాబట్టి ఇలా ఆంధ్రోళ్ళు కేసీఆర్ గారికి ఓటేస్తున్నారు. తులసి చందు ఆమె తెలంగాణని ఈడ అనుకుంటుంది, మళ్ళీ ఆంధ్ర పాట పాడుతుంది. బనకచెర్ల కింద వాడు భూములు గుంజుకుంటే ఈమె నొప్పి కాదు. తెలంగాణ రాడార్ కేంద్రం పడితే ఫస్ట్ ఏమైనా పోతుంది. తెలంగాణ దేశమంతా ఎన్నో ఇథనాల్ కేంద్రాలు ఉంటే ఈమెకు నొప్పి కాదు. తెలంగాణ పెడతా అంటే ఈమెకు నొప్పి అవుతుంది. కాంగ్రెస్ ఉండొద్దు తెలంగాణలో, తెలంగాణ బాగుపడొద్దు, దేశం బాగుపడొద్దు. మళ్ళీ ఈ అమ్మాయి గొప్ప జర్నలిస్ట్ అని ఈమెకు అవార్డులు ఇచ్చింది కాంగ్రెస్ వాడే, ఆ శశి థరూర్. అంటే ఎథిక్స్ బీజేపీ విషయంలో మాత్రమే వీళ్ళు నిష్పక్షపాతమైన జర్నలిజం చేస్తారు. ఇక బీఆర్ఎస్ వచ్చే వరకు సంకనాక్తరు కొడుకులు, ఆంధ్ర మూలాలు ఉన్న అందరూ. దానికి తోడు ఈ యొక్క దళితులని నేను చాలా గౌరవం ఇస్తా. దళితుల హక్కుల కోసం నేను చాలా వాయిస్ రేజ్ చేసిన. కానీ దళితుల కొందరు ముండ కొడుకులు ఎట్లా తయారైనరు? అందరికంటే దరిద్ర మిత్రులు. ఇప్పుడు కులం అంటారు కదా, అరే ఇప్పుడు కులానికి వివక్ష పోవాలని పొద్దుగాలు వేస్తే నేను ఎత్తునోరు కొట్టుకుంటున్నా. కానీ ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలలో మీరు గుండె మీద చేసుకోండి, చిల్లర కమ్ముడు పోయే గాడిద కొడుకులు ఇప్పుడు అగ్రకులాల కంటే ఎక్కువ ఉన్నారా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక బహిరంగ సభ పెడితే ఒక్క చిల్లిగవ ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలు పైసలు ఉన్నోడు కూడా తీయాడు. ఒక మంచి పట్టించుకోడు, ఓ చెడు పట్టించుకోడు, ఓ సావుకు రాడు. కానీ నా కులం పేరు మీద నాకు ఓటేయరా అని వీడు అంటాడు. నా మంచి చెడు పట్టించుకోకపోతే నీకు ఎందుకు కొట్టేస్తారా? నా కులంతో ఏం సంబంధం రా? నా మంచి చెడు పట్టించుకుంటూ నాకు కావాలి. కానీ అట్లా ఇవాళ దళితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది మాస్ వాయిస్ అని, T10 అని, G8 అని రకరకాల ఒక న్యూస్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. విప్లవశ్రీ అని, ఓకే టీవీ శ్రావ్య అని, ఓడోడో ఉమ్మడి చెక్కడ జర్నలిస్ట్ శంకరు, వీళ్ళందరూ అరే లుచ్చన్నా కొడుకులారా బీఆర్ఎస్ చేసిన దోపిడీ కనిపిస్తలేదురా? తెలంగాణ బాగుపడదురా? వాడెవడో ఒకడు ఉంటాడు, ఆడెవడో ఏదో దేశంలో ఉంటాడు, వాడు గుండు ఉంటుంది డాక్టర్, వాడు బీజేపీ సంకనాక్తాడు. మళ్ళీ వాళ్ళకి ఎథిక్స్ ఉండయా, మోరల్స్ ఉండయా? మళ్ళీ వీళ్ళంతా ఎక్కువ మంది దళితులు ఉన్నారు.